బ్రిటన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నందినగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. మధ్యాహ్నం జరగాల్సిన సమావేశాల్లో మాట్లాడాల్సిన అంశాలపై ఈ ముగ్గురు చర్చించారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ రోజు జరిగే బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, సంధ్య, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం సంయుక్త సమావేశం ప్రారంభం కాబోతుంది. 2 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. ఇప్పటికే నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో దాదాపు 430 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. కాసేపటి క్రితమే నందినగర్లో కేసీఆర్తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వారిద్దరు కూడా కేసీఆర్తో చర్చించినట్టు తెలుస్తోంది. మనం చూస్తాం ఈ రోజు జరిగే సమావేశంలో 5 కీలక అంశాలపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందులో ప్రధానంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇక నదీ జలాలలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది. ఏపీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి నదీ జలాల హక్కుల విషయంలో మరో పోరాటానికి దిగాలని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏ అంశాలపై పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై ఎటువంటి పోరాటాలు, ఆందోళన చేయాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకున్న సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 తారీఖు కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించే అవకాశం కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వహిస్తుంది. 90% పనులు బీఆర్ఎస్ హయాంలో పూర్తయినప్పటికీ కూడా ఇప్పటికీ మిగతా 10% పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయట్లేదని చెప్పి కేసీఆర్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 91 టీఎంసీలు కేటాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలు చాలని చెప్పి కేంద్రం దగ్గర అంగీకరించడానికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. కాబట్టి ఇటువంటి అంశాలన్నిటిపైన సుదీర్ఘంగా కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, అయితే కరుణాకర్, ఇప్పుడు జరిగేటువంటి ఈ సమావేశంలో అంటే ఇప్పటి వరకు కూడా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి అంశం పైన పోరాడాలి అనుకుంటున్నారు. అంటే ఈ సమావేశం తర్వాత దాని ఎజెండాలో ఏమైనా మార్పులు, అడిషనల్ యాడ్ ఆన్స్ ఏమైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఖచ్చితంగా చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశం, ప్రధానంగా 4-5 అంశాలను చర్చించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంకా మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం కేసీఆర్ దాదాపు ఈ ఏడాది మార్చిలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ భవన్ వచ్చారంటే దాదాపు 9 నెలలు అవుతుంది. ఇక తర్వాత ఏప్రిల్లో వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సమావేశాల్లో పాల్గొని బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడడం జరిగిందంటే దాదాపు 8 నెలలు అవుతుంది. కాబట్టి ఇంత సుదీర్ఘ సమయం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తుండడం, బీఆర్ఎస్ ఎల్పీతో పాటు కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. దాంతోపాటు అధికార కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా కావచ్చు, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇటువంటి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఎటువంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోతుంది, టేకప్ చేయబోతుంది అన్నది రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది. కాబట్టి పార్టీ నిర్మాణం కావచ్చు, లేకపోతే నదీ జలాల అంశంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర కావచ్చు, దాంతోపాటు రేవంత్ రెడ్డి సర్కార్కు 2 ఏళ్లు పూర్తయి ఈ డిసెంబర్ 7వ తారీఖు వరకు. కాబట్టి ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతర హామీల వైఫల్యాలు కావచ్చు, ఇటువంటి చాలా అంశాలు ఈ రోజు సమావేశంలో చర్చించిన తర్వాత పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ప్రజా పోరాటాలు ఏ విధంగా ఉండాలనే దానిపై కేసీఆర్ స్పష్టంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. పార్టీ సమావేశంలో మాట్లాడడంతో పాటు అవసరమైతే ఈరోజు సాయంత్రం కేసీఆర్ మీడియా సమావేశం పెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలంగాణ వర్గాలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, రైట్ కరుణాకర్.